బంగ్లాదేశ్ జాతీయ ఎన్నికల ఫలితాలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ ఎన్నికలు ఓ బూటకమని, ప్రజల భాగస్వామ్యం లేని కృత్రిమ ప్రక్రియగా అభివర్ణించారు. ఉదయం 11 గంటల వరకు 14.96% ఉన్న పోలింగ్ ఆ తర్వాత గంటకే 32.88% పెరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ లెక్కన నిమిషానికి 3.81 లక్షల ఓట్లు పడ్డాయని, ప్రతి పోలింగ్ కేంద్రంలో 5.16 సెకన్లకు ఒక ఓటు పడిందన్నారు. ఆచరణలో ఇది అసాధ్యమని షేక్ హసీనా అభిప్రాయపడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కనిపించకపోయినా లెక్కింపు టేబుళ్లపై మాత్రం ఓట్లు ప్రత్యక్షమయ్యాయని ఎద్దేవా చేశారు. మొత్తం 59.44% ఓటింగ్ అనేది నమ్మశక్యంగా లేదన్నారు. ఫలితాల ప్రకటనలో జాప్యం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బంగ్లా మాజీ ప్రధాని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలను రద్దు చేయడంతో పాటు తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తటస్థ ఆపద్ధర్మ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వేచ్ఛా వాతావరణంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని షేక్ హసీనా కోరారు.